So Jesus turns around to these people and says, "You brood of vipers, how can you, being evil, speak what is good?" యేసుక్రీస్తు ప్రభువు వారి వైపు చూచి, సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగు మంచి మాటలు పలుకగలరు? The tree will only give forth the type of fruit depending on what type of tree it is. ఒక చెట్టు అనేది ఆ చెట్టు ఎలాంటిదో అలాంటి ఫలాలనే ఇవ్వగలదు. And the mouth speaks out of that which fills the heart. కాబట్టి హృదయంలో నిండియుండు దాన్ని బట్టే నోరు మాట్లాడును. Everything that comes out of our mouth comes from within our heart. మన నోట్లో నుండి వచ్చు ప్రతిదీ కూడా మన హృదయంలో నుండి వస్తుంది. Because the mouth is the overflow valve of the heart. నోరు అనేది హృదయంలో నిండియుండు దానికి ఒక వాల్వ్ లాంటిది. So if your heart is filled with evil, evil will come out of your mouth. మీ హృదయము చెడ్డదాంతో నిండి ఉన్నట్లయితే మీ నోట్లో నుండి చెడ్డ మాటలే వస్తాయి. If your heart is filled with anger, anger comes out of your mouth. మీ హృదయం కోపంతో నిండి ఉన్నట్లయితే మీ నోట్లో నుండి కోపంతో కూడిన మాటలే బయటకు వస్తాయి. If your heart is filled with goodness, goodness comes out of your mouth. మీ హృదయం మంచితనంతో నిండి ఉన్నట్లయితే మీ నోట్లో నుండి మంచి మాటలే బయటకు వస్తాయి. Now of course we can act and say things which are not in our heart. మన హృదయంలో లేని వాటిని కూడా మనము బయటకు నోటి ద్వారా మాట్లాడొచ్చు, నటించొచ్చు. But by a certain measure of self-control, I keep suppressed what is in my heart and speak words which are not really true. కొంతవరకు నేను నిగ్రహించుకొని నా హృదయంలో ఉన్న వాటిని అణిచివేసి నా నోట్లో నుండి ఏవో నిజం కానివి మాట్లాడొచ్చు. You know, sometimes diplomatically we speak to people what we don't really feel about them for some personal gain or something like that. కొన్నిసార్లు వేరే వాళ్ళ దగ్గర నుండి మనం వ్యక్తిగతంగా ప్రయోజనం పొందటానికో మరొక దానికో మన హృదయంలో లేని వాటిని కూడా చాలా కుయుక్తిగా మాట్లాడుతుంటాం. But whenever you see a person suddenly out of control bursting out with something, you can be sure that's come from his heart. కానీ ఎప్పుడైనా ఒక వ్యక్తి తన నిగ్రహాన్ని కోల్పోయి తన నోట్లో నుండి ఏదేదో మాట్లాడుతూ ఉన్నట్లయితే అది తన హృదయంలో నుండే వచ్చిందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. Out of the abundance of the heart the mouth speaks. మీ హృదయము నిండియుండు దాన్ని బట్టి మీ నోరు మాట్లాడును. And like someone has used this illustration, that if I'm carrying a jug of sweet water, no matter how heavily somebody shakes it or shakes me, only sweet water will spill out. ఒకరు ఈ విధమైన సాదృశ్యాన్ని చెప్పారు. నేను ఒక జగ్గు నిండా కూడా తీయటి నీటిని తీసుకెళ్తూ ఉన్నట్లయితే ఆ జగ్గును కానీ నన్ను కానీ ఎంత ఊపినా కానీ ఆ జగ్గులో నుండి తీయటి నీరే బయటకు వస్తుంది. How can that sweet water in my jug suddenly become bitter just because somebody shook me hard? నా జగ్గులో తీయటి నీరు ఉంటే నన్ను ఎవరు ఎంత గట్టిగా ఊపినా కానీ బయటకు చేదైన నీరు ఎలా వస్తుంది? So when somebody irritates us, what comes out is what is always in our heart. కాబట్టి ఎవరైనా మనల్ని చిరాకు పెట్టినప్పుడు మన హృదయంలో ఎప్పుడు ఏదైతే ఉంటుందో అదే బయటకు వస్తుంది. There's something we never conquered. దేన్నైతే మనం జయించలేదో అదే బయటకు వస్తుంది. An irritability or an anger, it's in our heart. ఆ చిరాకు కానీ కోపం కానీ మన హృదయంలో ఉంటుంది. It was carefully hidden, submerged. ఎంతో జాగ్రత్తగా లోపల దాచిపెట్టబడి ఉంటుంది, కప్పివేయబడి ఉంటుంది. But someone approached us, said something, did something, and out it came out like a flood. కాబట్టి ఎవరైనా వచ్చి ఏదైనా అన్నప్పుడు ఏదైనా చేసినప్పుడు వరద వలె అది బయటకు వస్తుంది. So let's never say that somebody else irritated me and therefore I said this. వేరే వ్యక్తి నాకు చికాకు తెప్పించాడు అందుకే నేను ఈ మాట అన్నానని ఎప్పుడు అనొద్దు. Somebody shook you and what was inside your jar came out. ఆ వ్యక్తి నిన్ను ఊపాడు, కాకపోతే నీ జగ్గులో లోపల ఏమైతే ఉందో అదే బయటకు వచ్చింది. Thank God he shook you so that you could discover what was inside your jar. ఆ వ్యక్తి నిన్ను ఆ విధంగా కదిలించినందుకు దేవునికి వందనాలు చెప్పు, ఎందుకంటే నీ జగ్గులో ఏముందో నీకు తెలుస్తుంది. You should be thankful to that person. Otherwise you'd have remained constantly ignorant of what was in your jug, what was in your heart.
ఆ వ్యక్తి ఎడల మనం ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకంటే లేనట్లయితే మన జగ్గులో ఏముందో లేక మన హృదయంలో ఏముందో మనకు తెలియకుండానే మనం ఉంటాం. All the nice people around you who never shook your jug, never gave you the opportunity to discover what was in your heart. నీ చుట్టూ ఉన్న మంచివాళ్లు ఎప్పుడు నిన్ను ఆ విధంగా కదిలించలేదు కాబట్టి నీ జగ్గులో ఏముందో నీ హృదయంలో ఏముందో నీకు తెలుసుకునే అవకాశం రాలేదు. Till this evil man came along and shook you really hard, and out came all those bitter words for you to discover the bitterness that was in your heart. కాబట్టి ఒక చెడ్డ వ్యక్తి వచ్చి నిన్ను బాగా కదిలించినప్పుడు నీ హృదయంలో నుండి ఒక చెడ్డ మాట, చేదైన మాట బయటకు వస్తుంది. అప్పుడు నీకు అర్థమవుతుంది నీ హృదయంలో చేదు ఉందని. So should you be thankful or not? కాబట్టి ఆ వ్యక్తి ఎడల మనం కృతజ్ఞత కలిగి ఉండాలా లేదా? If somebody came into your room and toppled the cupboard in your room and a snake came out from underneath there, ఎవరైనా నీ గదిలోనికి వచ్చి క్రింద ఉన్న వస్తువులను కదిలించినప్పుడు అందులో నుంచి ఒక పాము బయటకు వచ్చినట్లయితే, it was living there all along, would you be thankful to that man who toppled the cupboard in his anger? కాబట్టి ఎప్పటి నుంచో లోపల జీవిస్తూ ఉన్న ఆ కోపాన్ని బయటకు కదిలించిన ఆ వ్యక్తి ఎడల మనం కృతజ్ఞత కలిగి ఉండకూడదా? Sure. మనం కృతజ్ఞతలు కలిగి ఉండాలి. You say, hey, thank you very much. I never knew there was a snake living underneath there all these years. ఈ సంవత్సరాలన్నింటిలో కూడా ఆ పాము అక్కడ ఉంటుందని నేను ఎప్పుడు కనుగొనలేదు. నీవు ఆ విధంగా చేసినందుకు వందనాలని మనం చెల్లించాలి. So, if we take that attitude, we can cleanse ourselves. కాబట్టి అటువంటి వైఖరిని మనం కలిగి ఉన్నట్లయితే మనల్ని మనం పవిత్రులుగా చేసుకోవచ్చు. But if you get upset with the person who revealed the snake, then you got it all wrong. కానీ ఆ పామును చూపించిన వ్యక్తి మీద నీవు కోపడినట్లయితే నీవు తప్పు మార్గంలో వెళ్తావు. So, the mouth speaks out of the abundance that fills the heart. కాబట్టి హృదయము నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. It's a principle we must remember. ఈ నియమాన్ని మనం గుర్తుంచుకోవాలి. And the good man out of his good treasure brings forth what is good. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును. Naturally, if a tree is good, it will bring forth good fruit. సహజంగా చెట్టు మంచిదైతే మంచి ఫలాలను ఫలిస్తుంది. And the evil man out of his evil treasure brings forth what is evil. దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. Imagine this, that a man can have an evil treasure in his heart. దీన్ని ఊహించుకోండి, ఒక వ్యక్తి తన హృదయములో చెడ్డ ధననిధిని కలిగి ఉండవచ్చు. One wouldn't think that evil is a treasure. చెడుతనం అనేది ఒక నిధిని ఎవరు ఆలోచించరు. Good is a treasure, we can understand. మంచి అనేది ఒక నిధి లాంటిది, దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. Good thoughts about people and good attitudes to people is certainly a treasure. ప్రజలను గురించిన మంచి తలంపులు మరియు వారి ఎడల మంచి వైఖరి కలిగి ఉండటం అనేది ఒక మంచి నిధి లాంటిది. But imagine people can be so bad that they have evil attitudes and evil thoughts about others and they call it a treasure. ప్రజలు ఎంతో చెడ్డవారయ్యుండి ఇతరుల ఎడల చెడ్డ తలంపులను కలిగి ఉంటారు, చెడ్డ వైఖరులను కలిగి ఉంటారు మరియు దాన్ని ఒక నిధిగా పరిగణిస్తారు. This is satanic. ఇది సైతానుకు సంబంధించింది. And from that evil treasure, when some pressure comes in, like you squeeze a toothpaste tube, out comes what is inside. That's it. ఆ చెడ్డ నిధిలో నుండి ఎంతో ఒత్తిడి వస్తుంది. అది ఎలా ఉంటుందంటే టూత్ పేస్ట్ ని మనం బాగా ఒత్తినట్లుగా ఉంటుంది. అప్పుడు అందులో నుండి బయటకు వస్తుంది. I say to you now, if you think that the way we speak is unimportant, so long as I've done a lot of good and done a lot of good things, the way I speak is unimportant. నేను ఎన్నో మంచి పనులు చేశాను, నేను ఎంతో మంచిగా ఉంటున్నాను కాబట్టి నేను మాట్లాడే మాటలంత ప్రాముఖ్యమైనవి కాదు అని మీరు ఆలోచిస్తూ ఉన్నట్లయితే నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. Then you must be believing that which many religions believe. అనేక మతాల్లో వాళ్ళు ఏ విధంగా విశ్వసిస్తున్నారో నీవు కూడా అలానే విశ్వసిస్తున్నావు. That in the final day of judgment, God's going to take a weighing balance and put all your good deeds on one side and all the evil words you spoke on the other side and the evil deeds, and weigh the two. తీర్పు దినమున దేవుడు ఒక త్రాసు తీసుకొని నీవు చేసిన మంచి పనులన్నీ ఒకవైపు, నీవు మాట్లాడిన చెడ్డ మాటలన్నీ ఒకవైపు ఉంచి తూచినప్పుడు, and if the good deeds outweigh the evil deeds, you go to heaven. నీవు చేసిన చెడ్డ పనుల కంటే మంచి పనులు ఎక్కువగా ఉన్నట్లయితే నువ్వు పరలోకానికి వెళ్తావు. If the evil deeds outweigh the good deeds, then you go to hell.
నీవు చేసిన చెడ్డ పనులు మంచి పనుల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే నువ్వు నరకానికి వెళ్తావు. Now you know that's what many religions really believe deep down. మీకు తెలుసు అనేక మతాలు నిజంగా వీటినే నమ్ముతాయి. And that could be your belief too, even though you're a Christian. నీవు ఒక క్రైస్తవుడైనా కానీ నీవు కూడా అదే విశ్వాసాన్ని కలిగి ఉండొచ్చు. And even though you say salvation is through the death of Jesus Christ. రక్షణ అనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం ద్వారానే కలుగుతుందని నీవు చెప్పినా కానీ you may feel, oh, these bad words I have spoken, they are taken care of by all the good that I have done, which God will see. నేను మాట్లాడిన చెడ్డ మాటలన్నీ కూడా నేను చేసిన మంచి పనులను బట్టి దేవుడు చూసి వాటిని చూసి చూడనట్లు వదిలేస్తాడని నీవు అనుకోవచ్చు. Well, your faith is then the same. అలాంటప్పుడు నీవు కూడా ఇతర మతాల వల్లే విశ్వసిస్తూ ఉన్నావు. But look at the words of Jesus. కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలను వినండి. I say to you, verse 36. నేను మీతో చెప్పునదేమనగా 36వ వచనం. And Jesus sometimes used that expression, I say to you, to emphasize that which most people wouldn't believe. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కోసారి ఈ విధంగా నొక్కి చెప్తారు, నేను మీతో చెప్పునదేమనగా, అంటే అనేక మంది ఇతరులు దీన్ని నమ్మరని. That every careless word that men shall speak, they shall render account for it in the day of judgment. మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. I have sometimes wanted to write a little article on all the verses that Christians don't believe, that born-again Christians do not believe and do not take seriously. తిరిగి జన్మించిన క్రైస్తవులు తీవ్రంగా తీసుకొని వారు నమ్మని వచనాలన్నిటినీ రాద్దామని ఒక్కోసారి నేను ఈ విధంగా అనుకుంటాను. And this would be one of them. అందులో ఈ వచనం ఒకటి. I don't know how many of you who are really born again believe this, that every single careless, useless word that you speak, you'll have to give an account for it in the day of judgment. తిరిగి జన్మించిన మీలో నిజంగా ఎంతమంది దీన్ని నమ్ముతున్నారో నాకు తెలియదు. మీరు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాట, నిర్లక్ష్యమైన మాటకు విమర్శ దినమున లెక్క అప్పజెప్పవలసి ఉంటుందని. I mean, Jesus forgave them for calling him Beelzebul, but they would still have to give an account for it in the day of judgment. యేసుక్రీస్తు ప్రభువును బయల్జబూలు అని పిలిచినందుకు యేసుక్రీస్తు ప్రభు అయితే వారిని క్షమించాడు, కానీ వారైతే తీర్పు దినమున దానికి లెక్క అప్పజెప్పవలసి ఉంది. That they cannot escape. దాని నుండి వాళ్ళు తప్పించుకోలేరు. Because forgiveness has two directions. ఎందుకంటే క్షమాపణకు రెండు వైపులు ఉంటాయి. Whenever you sin against a human being, you first sin against God and then against the human being. ఎప్పుడైనా నీవు ఒక మనిషిని ఎడల పాపం చేసినప్పుడు మొట్టమొదట నీవు దేవునికి విరోధంగా పాపం చేస్తావు, తర్వాత మనిషికి విరోధంగా పాపం చేస్తావు. The vertical and the horizontal, like the arms of the cross. సిలువకు నిలువు కొయ్య అడ్డు కొయ్య ఏ విధంగా ఉంటుందో దీనికి కూడా నిలువు అడ్డం అనేది రెండు వైపులు ఉంటాయి. Every sin is against God. మానవుడు చేసిన ప్రతి పాపము కూడా మొట్టమొదట దేవునికి విరోధంగా ఉంటుంది. But some sins are only against God. కానీ కొన్ని పాపాలు అయితే కేవలం దేవునికి మాత్రమే విరోధంగా ఉంటాయి. For example, if you have dirty thoughts or you do something that harms your body. ఉదాహరణకు నీవు మురికి తలంపులను కలిగి ఉన్నావనుకో, లేక కేవలం నీ శరీరాన్ని పాడు చేసుకునే అలవాటునే నీవు కలిగి ఉన్నట్లయితే, that's a sin against God. అది దేవునికి విరోధంగా పాపం చేసినట్లు. But if you hurt another person in some way with words or actions, you've sinned not only against God, but you've sinned against that person. కానీ నీ మాట ద్వారా గాని క్రియ ద్వారా గాని వేరే వ్యక్తి నీవు గాయపరిచినట్లయితే నీవు దేవునికి విరోధంగా పాపం చేస్తున్నావు, మరియు ఆ వ్యక్తికి విరోధంగా కూడా పాపం చేస్తున్నావు. And that person can forgive you only the horizontal element of that sin. కేవలం ఆ పాపమునకు సంబంధించిన అడ్డుగా ఉన్న వైపు మాత్రమే ఆ వ్యక్తి నిన్ను క్షమించగలడు. That is the man-to-man part. అదేంటంటే మానవుని ఎడల మానవుని వైపు. He cannot forgive you your sin against God. కానీ దేవునికి విరోధంగా కూడా నీవు పాపం చేశావు, అది నిన్ను ఆ మానవుడు క్షమించలేడు. How can he forgive what you have sinned against God? That's impossible. నువ్వు దేవునికి విరోధంగా పాపం చేస్తే ఆ వ్యక్తి నిన్ను ఏ విధంగా క్షమించగలడు? ఇది అసాధ్యం. So when the Pharisees spoke against Jesus, or you speak against somebody, that person may forgive you, but that's only the horizontal aspect of that sin. కాబట్టి ఈ పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభువుకు విరోధంగా మాట్లాడినప్పుడు, లేక నీవు
ఎవరి మీదైనా విరోధంగా మాట్లాడితే వారు నిన్ను కేవలం ఆ పాపమునకు సంబంధించి కేవలం అడ్డువైపుగా ఉన్న భాగమును మాత్రమే క్షమించగలరు. The vertical aspect you're still responsible for. కానీ ఆ నిలువు వైపుకి నీవింకా బాధ్యత కలిగి ఉన్నావు. When Jesus said on the cross, Father, forgive them, for they don't know what they're doing, he was forgiving that horizontal element. యేసుక్రీస్తు ప్రభువారు తనను ఎవరైతే సిలువ వేస్తున్నారో వారి వైపు చూచి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని తండ్రికి ప్రార్థన చేసినప్పుడు కేవలం ఆ అడ్డు వైపు మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారిని క్షమించారు. He says, as far as I'm concerned, I've forgiven them. తండ్రి నాకు సంబంధించినంత వరకు వారిని నేను క్షమించాను. But there was a vertical element to it, in the sense that they had crucified the Son of God. కానీ దానికి నిలువు వైపు అనేది కూడా ఒకటి ఉంది. వారు దేవుని కుమారుణ్ణే సిలువ వేశారు. That was a terrible sin against God. అది దేవునికి వ్యతిరేకమైన ఎంతో ఘోరమైన పాపము. And one day they will all answer for it. ఒకరోజు వారు దానికి జవాబివ్వాలి. And the Jewish nation answered for it also. By 40 years later, after 40 years God gave them to repent, He scattered them all over the world. యూదుల దేశం కూడా దానికి లెక్క అప్పగించవలసి ఉన్నది. 40 సంవత్సరాలు వారు మారు మనసు పొందటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత వారందరినీ దేవుడు చెదరగొట్టాడు. So we see that God is very righteous in these matters. కాబట్టి ఈ విషయాల్లో దేవుడు ఎంతో నీతిమంతుడిగా ఉన్నట్లు మనం చూస్తాం. So every careless word that people speak, కాబట్టి ప్రజలు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాట, నిర్లక్ష్యమైన మాట కూడా, and in the context it appears to be words of accusation carelessly spoken. ఈ సందర్భాన్ని బట్టి మనం చూసినట్లయితే నేరారోపణ చేయటం, నిర్లక్ష్యంగా ఎవరి మీదైనా నిందలు వేయటం. Have you carelessly spoken against God's people, against God's servants, without thinking how serious a sin that is, when you haven't known all the facts? నీవు దేవుని ప్రజల మీద కానీ, దేవుని సేవకుల మీద కానీ, వారి గురించి సత్యాలన్నీ తెలియకుండానే, అది ఎంత ఘోరమైన పాపమో తెలియకుండానే వారి గురించి విరోధంగా నీవు మాట్లాడావా? You've judged people, you've criticized people based on hearsay, without knowing all the facts. నీకు అన్ని నిజాలు తెలియకుండానే ఎవరో చెప్పిన దాన్ని బట్టి ఇతరులను నీవు తీర్పు తీరుస్తున్నావా, నేరారోపణ చేస్తున్నావా? That's what I mean by careless speaking. నిర్లక్ష్యపు మాటలు అంటే అదే నేను చెప్తున్నాను. Careless means you don't take care to find out if that thing is true. నిర్లక్ష్యంగా మాట్లాడటం అంటే అసలు నీవు మాట్లాడేది సరైందా కాదా అని నువ్వు తెలుసుకోకుండా మాట్లాడటం. You don't take care to think, is this something which I can stand before God and say is the truth? నేను దేవుని ఎదుట నిలబడి ఇది సత్యము అని నేను చెప్పగలనా అని నువ్వు ఆలోచించకుండానే మాట్లాడటం. Or is it something I just heard and I'm spreading scandal? లేక ఎవరో చెప్పారు, నేను విన్నాను, దీన్ని ప్రచారం చేస్తున్నాను అన్నట్లుగా నీవు చెప్తున్నావా? Or is it something how I feel about this person? లేక ఆ వ్యక్తి గురించి నేను ఈ విధంగా అనుకుంటున్నాను అని చెప్తూ ఉన్నావా? I feel this is the prince of devils operating here. ఇక్కడ దయ్యములకు అధిపతి పనిచేస్తున్నాడని నేను అనుకుంటున్నాను. Well, your feeling is unimportant. నీవు అనుకోవటం అనేది అంత ముఖ్యమైనది కాదు. Do you have some evidence for it? That's the test. దానికి ఏమైనా ఆధారం ఉందా? అది పరీక్ష. So he says, every careless word that men shall speak, they shall render account in the day of judgment. కాబట్టి మనుషులు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకు కూడా విమర్శ దినమున లెక్క అప్పగించవలసి ఉన్నది. In other words, think of all the words we have spoken every day. ఇంకో మాటలో చెప్పాలంటే అనుదినము నీవు మాట్లాడే ప్రతి మాటను కూడా చూసుకో. We have to be very careful that we don't speak words that hurt people unnecessarily. మనం అనవసరంగా ప్రజలను గాయపరుస్తున్నామా లేదా మనం చూసుకోవాలి. ఆ విధంగా జాగ్రత్తగా మాట్లాడాలి. There's a need sometimes to speak strong words like Jesus spoke, even to Peter saying, "Get behind me, Satan." ఒక్కోసారి మనం కఠినంగా మాట్లాడవలసి వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు కూడా పేతురు వైపు చూచి, సాతానా నా వెనక పొమ్మని గద్దించాడు. God is the judge of the motive with which we have spoken different words. మనము రకరకాల మాటలు ఎందుకు మాట్లాడుతున్నాము, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాము అని చెప్పడానికి దేవుడే తీర్పరి. But you can be pretty sure that the words we have spoken are being recorded somewhere, in our memory perhaps. కానీ ఒకటి మనం ఖచ్చితంగా చెప్పగలము, మనం మాట్లాడే మాటలన్నీ కూడా ఎక్కడో రికార్డ్ అవుతాయి, బహుశా మన జ్ఞాపక శక్తిలోనేమో. And which will be played back in the day of judgment. తీర్పు దినమున అవన్నీ కూడా మరలా ప్లే చేయబడతాయి. Every human beings. ప్రతి మనుషుడు మాట్లాడిన మాటలు కూడా. And they're going to be judged on the basis of those words.
ఆ మాటలను బట్టి మనం తీర్పు తీర్చబడతాము. And we are not referring here to humor, for example. ఇక్కడ నవ్వు గురించి నేను చెప్పట్లేదు. God is the one who created humor, and I believe there's a place for humor in the Christian life. దేవుడే ఆ నవ్వు అనే దాన్ని సృష్టించాడు. క్రైస్తవ జీవితంలో నవ్వు అనే దానికి ఒక స్థానం ఉంది. So, if you crack a clean joke, which doesn't hurt anybody, that's a good thing. ఎవరిని గాయపరచకుండా నీవు ఒక స్వచ్ఛమైన జోక్ వేసినట్లయితే అది మంచిదే. It sort of sometimes builds relationships. కొన్నిసార్లు ఇవి సంబంధాలను మెరుగుపరుస్తాయి. That's not a careless word. అది నిర్లక్ష్యపు మాట కాదు. We're talking about words that are spoken, instigated by Satan, or designed to hurt people, etc. ఇక్కడ నేను దేని గురించి చెప్తున్నానంటే సైతాన్ చేత ప్రేరేపించబడి చెప్పే మాటలు మరియు ఇతరులను గాయపరచడానికే మాట్లాడే మాటలు. And now, here see these very important words. ఇక్కడ ఎంతో ప్రాముఖ్యమైన వచనం ఉంది. దీన్ని చూడండి ఇప్పుడు. We've all heard of justification by faith, Romans chapter 4. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనందరము చూశాము. విశ్వాసమును బట్టి నీతిమంతులుగా తీర్చబడటం. We've all heard of justification by faith that produces works, James chapter 2. మనందరము కూడా విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడి ఆ విశ్వాసము క్రియలను కలుగజేస్తుంది అనేది మనం యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూశాం. Or we are justified by our works, which come out of faith. విశ్వాస మూలంగా కలిగే క్రియలను బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడతాం. But have you ever heard of this? To be justified by the words you speak. నీవు మాట్లాడే మాటలను బట్టి నీతిమంతునిగా తీర్పు తీర్చబడటం అనేది నీవు ఎప్పుడైనా విన్నావా? That is part of James chapter 2. ఇది యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక భాగంగా ఉంది. The works that we do include the words we speak. మనం చేసే క్రియలు అంటే మనం మాట్లాడే మాటలు కూడా వస్తాయి. And that's what Jesus himself said in Matthew 12:37. అదే యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్పారు మత్తయి సువార్త 12వ అధ్యాయం 37వ వచనంలో. By your words you will be justified, and by your words you will be condemned. నీ మాటలను బట్టి నీతిమంతుడివని తీర్పు నందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నందుదువు. So here we see how important our words are, that they are going to determine in the final day whether we're going to be justified or condemned. కాబట్టి మన మాటలు ఎంత ప్రాముఖ్యమైనవో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఆ మాటలను బట్టే మనము తీర్పు దినమున నీతిమంతులుగా తీర్చబడతాము లేక అపరాధులుగా తీర్చబడతాము. In other words, our words in the context of this passage are the fruit which determines what type of tree we are. ఇంకో మాటలో చెప్పాలంటే ఇక్కడున్న సందర్భాన్ని బట్టి మనం మాట్లాడే మాటలే మన ఫలాలు. వాటిని బట్టే మనం ఎటువంటి చెట్టును కలిగి ఉన్నామో తెలియజేయబడుతుంది. You listen to a person's words and you can pretty much tell what type of tree that is. ఒక వ్యక్తి యొక్క మాటలను నువ్వు విన్నట్లయితే అది ఎటువంటి చెట్టో నీవు ఖచ్చితంగా చెప్పగలవు. I mean, I can listen to a man for 15 minutes and gauge pretty much where he stands. నేను ఒక వ్యక్తి యొక్క మాటలను 15 నిమిషాలు విన్న తర్వాత ఆ వ్యక్తి అసలు ఏ పరిస్థితిలో ఉన్నాడో నేను చెప్పగలను. Imagine God, he can see much more. ఒకసారి ఊహించుకోండి మరి దేవుడు ఏ విధంగా చూడగలడు. Our words are a very important revelation of our nature and our character. మన స్వభావమును మరియు మన గుణశీలమును బయలుపరచడానికి మన మాటలు ఎంతో ప్రాముఖ్యమైనవి. Especially the words that we speak when we are under pressure. ముఖ్యంగా మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటలు. So be very careful with your words. కాబట్టి నీ మాటల పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండు. In Colossians chapter 4, there's an amazing verse which says how we are to speak. మనం ఏ విధంగా మాట్లాడాలో అని చెప్పడానికి కొలస్సీయులకు రాసిన పత్రికలో ఎంతో అద్భుతమైన వచనం ఒకటి ఉంది. Now these are some words which most Christians don't take too seriously. ఈ మాటలను అనేక మంది క్రైస్తవులు అంత తీవ్రంగా తీసుకోరు. But it says here in Colossians chapter 4 and verse 6, let your speech always be with grace. మీ సంభాషణ ఎల్లప్పుడూ కృపాసహితముగా ఉండనీయుడి. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. Always, always. ఎల్లప్పుడు, ఎల్లప్పుడు. Always means 24/7. Every sentence we speak must be with grace. ఎల్లప్పుడు అంటే రోజుకి 24 గంటలు, వారానికి 7 రోజులు కూడా మనం మాట్లాడే ప్రతి మాట కూడా కృపాసహితంగా ఉండాలి. Seasoned as it were with salt, so that you know how to respond to each person.
ప్రతి మనుషునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లు ఉండాలి. So he says when grace is lacking in our speech, it's like salt missing in the food. మనం మాట్లాడే మాటల్లో కృప లేనట్లయితే మనం తినే ఆహారంలో ఉప్పు లేనట్లుగా ఉంటుంది. It's tasteless. రుచి లేనిదిగా ఉంటుంది. So it's not just speaking about evil words. ఇదేదో కేవలం చెడ్డ మాటలు మాట్లాడటం గురించే కాదు. We can speak these tasteless words. ఈ రుచి లేని మాటలను మనం మాట్లాడుతూ ఉంటాం. God wants us to speak words rich in grace. మన సంభాషణ ఇప్పుడు కృపాసహితంగా ఉండాలని, కృప కలిగిన మాటలనే మనం మాట్లాడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. It could be strong words like you brood of vipers to shake people up into reality. ఒక్కోసారి సర్ప సంతానమా అనే కఠినమైన మాటలను కూడా మాట్లాడొచ్చు, ఎందుకంటే ప్రజలు సత్యంను గుర్తించడానికి. But it's spoken in love. కానీ ఆ మాటలు ప్రేమతో మాట్లాడారు. Or it could be gracious words like neither do I condemn you. లేక కృపాసహితంగా అయినా మాట్లాడాలి, నేను కూడా నీకు శిక్ష విధించను. So by our words we can encourage people. By our words we can condemn people. మన మాటల ద్వారా మనం ఇతరులను ప్రోత్సహించవచ్చు, లేక ఇతరులను దోషులుగా తీర్పు తీర్చవచ్చు. Let's make sure our words are always words of encouragement or challenge or comfort. మన మాటలు ఇతరులను ఎప్పుడూ ప్రోత్సహించేవిగా, సవాల్ చేసేవిగా, ఆదరించేవిగా ఉండేటట్లు చూసుకోవాలి.